కుమార్ గారు పుష్ప 2 సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీసులు అయితే ఛార్జ్షీట్ కోర్టుకు సమర్పించడం జరిగింది. వాళ్ళు ఛార్జ్షీట్ తయారు చేశారు. అందులో భాగంగా ఏవనేమో సంధ్యా థియేటర్ యాజమాన్యం, లేవనేమో అల్లు అర్జున్ గారి పేరు కూడా ప్రస్తావించడం జరిగింది. ఓవరాల్గా నెక్స్ట్ ప్రొసీజర్ ఎట్లా ఉండే అవకాశం ఉంది, ఏం చెప్తారు సార్ ఈ ఘటన గురించి? ఏమండి, ఛార్జ్షీట్ నేను చూడలేదు. ఓకే, ఛార్జ్షీట్ ఫైల్ చేశారు, పోలీసుల డ్యూటీ పోలీసులు చేశారు. ఇస్ కోర్టు డిసైడెడ్, ఇస్ కోర్టు అంటే కోర్టు అత్యున్నత న్యాయస్థానంలో ఉన్నప్పుడు మన కోర్టులో ఉన్న డిసిషన్ మనం మాట్లాడకూడదు. కానీ అల్లు అర్జున్ గారి మీద A11 పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, ఎందుకంటే మన విజయ్ గారి మీద జరిగింది. ఇప్పుడు తొక్కుసలాటకి అల్లు అర్జున్ గారికి ఏం సంబంధం? వాళ్ళ సెక్యూరిటీని తీసుకెళ్ళి లోన్ వేయండి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి లోన్ వేయండి. మీకు ఇంటెలిజెన్స్ ఉందా లేదా అంటే, మీకు ఇంటెలిజెన్స్ అనేది ఫెయిల్ అయితే అక్కడ ఎంతమంది జనం వస్తున్నారు అంటే అప్పుడు మీరు ఆపగలగాలి. మీరు ఇంటెలిజెన్స్ ఆల్రెడీ మీకు ఇన్ఫర్మేషన్ ఉండి ఉంటుంది. ఎవరైనా సరే, మేబీ ఇప్పుడు నేనున్నానండి, ఇవాళ ఉదాహరణకి 10,000 మందితో వస్తున్నానని చెప్తాను. మీరు 10,000 మంది దాకా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది. ఆ 10,000 మంది దాకా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటే మీరు వేద్దామని చూస్తారు. కానీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏంటంటే అక్కడ 10 లక్షల మంది వచ్చాం. బాధ్యత ఎవరిది? ఇస్ రైట్. బాధ్యత 10,000 మంది వస్తానని నేను అబద్ధం చెప్పా. నేను వస్తున్న 10 లక్షల మంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ముందుగా చెప్పి అక్కడ ప్రజలను కాపాడవలసిన బాధ్యత, అడ్డవలసిన బాధ్యత, నిలబడవలసిన బాధ్యత, హీరో గారిని ఆపవలసిన బాధ్యత మీ మీద లేదా అని అడుగుతున్నాను నేను. మరి పోలీసుల మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? అక్కడ ఉన్న స్టేషన్ హౌస్ ఆఫీసర్ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? అక్కడ ఏసీపీ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? ఆ రోజు మొత్తం టోటల్గా మీరు పోలీస్ డిపార్ట్మెంట్ మీరు ఏదైతే వాళ్ళు థియేటర్ వాళ్ళ మీద పెట్టారో అది బాగానే ఉంటుంది. కానీ నేను అడుగుతుంది ఏంటంటే, లాండ్ ఆర్డర్ ఎప్పుడైతే అదుపు తప్పుతుందో, లాండ్ ఆర్డర్ అదుపు తప్పుతుందని ఇన్ఫర్మేషన్ ఇచ్చారా లేదా? లాండ్ ఆర్డర్ మీరు మా మ్యాన్ పవర్ ఆల్రెడీ మీ డిపార్ట్మెంట్ పంపించారా లేదా? వాళ్ళ కాపాడారు. మరి హీరోని ఎందుకు ఆపలేకపోయారు? మీరు ఇంటికాడే ఎందుకు ఆపలేకపోయారు? లేకపోతే మధ్యలో ఎందుకు ఆపలేకపోయారు? అక్కడ దాకా వచ్చి ఒక ప్రాణం పోయే పరిస్థితికి వచ్చింది, ఒక అబ్బాయి వచ్చి పరిస్థితిలోకి వచ్చిన పరిస్థితికి వచ్చారు అంటే మనం ఏం మాట్లాడాలి? అది మన డిపార్ట్మెంట్ తప్పని మాట్లాడాలా, లేకపోతే మనం ఏ విధంగా మాట్లాడాలి? నేను అడుగుతుంది, మీరు ఛార్జ్షీట్ ఈజ్ రైట్, అది మీకు వేశారో అయిపోయింది. నేను A11గా ఆయన పెట్టినది. మీరు సినిమాలు వాళ్ళు చేస్తారు, ఎంతోమంది వస్తుంటారు, లక్షల మంది వస్తుంటారు, తొక్కుసలాటలు జరుగుతున్నాయి, ఎన్నో జరుగుతున్నాయి. అందరి మీద మనం కేసులు పెట్టుకుంటూ వెళ్తామా? అందరిని అరెస్ట్ చేస్తామా? ఆయన అరెస్ట్ కూడా చేశారు పాపం. ఏ అన్యం పుణ్యం ఎరగని ఒక వ్యక్తి. అంటే నేను ఒకటే చెప్తాను, అన్యం పుణ్యం ఎరగని వ్యక్తి అంటే నేను అల్లు అర్జున్ గారిని వెనకేసుకు రావట్లే. అల్లు అర్జున్ గారిని ఆయన చేసిన ఒక బాధకి, చేసిన తప్పుకి ఆ పిల్లడికి ఎంత ఖర్చు అయిందో అంతా ఆయనే పెట్టుకున్నాడు. ఏది ఆ పిల్లలు ఎలా ఉండాలో డిపాజిట్ చేసి నిలబడాలని ఒక ఆలోచన కూడా ఆయనే చేశాడు. ఎవరైనా చేశారా? ఎవరైనా ఇచ్చారా? అంటే ఆయన మంచితనాన్ని, మానవత్వాన్ని తీసుకోమంటున్నారు. తప్పు జరిగిందని ఆయన శోభతో, తప్పు జరిగిందని బాధతో ఆయన ఈరోజు కూడా గిల్టీగా ఫీల్ అవుతున్నాడు. ఈజ్ గిల్టీ. అంటే నా వల్ల ఒక తప్పు జరిగింది అని ఒక ఫీలింగ్. ఆ తప్పు వల్ల ఎన్ని ప్రక్షాళన చేశాడో తెలుసా? ఎంతమందిని అక్కడి నుంచి తీసాడో తెలుసా? ఎంతమందిని ఎందుకు ఎలా ఉండాలి, ఏంటి, నేను చేసిన తప్పు ఏంటి, అయ్యో ఇలా నమ్ముకొని నేను పడ్డాను కదా బాధ. ఆయన కాదు, ఆయన ఎవరైతే ఆ దగ్గర ఉన్నవాళ్ళు చేసిన తప్పులో ఆయన అప్పుడు తెలుసుకున్నాడు. ఎస్, నాకు నేనుగా చూసుకోకుండా ఇలా నమ్మి చేశాను నా తప్పు అని చెప్పి ఇప్పుడు ప్రతిదీ ప్రక్షాళన చేసుకుంటున్నాడు. అంటే జాగ్రత్త పడుతున్నాడు. అందరూ ఈరోజు జాగ్రత్త పడాలి. అలాగే ఆయన జరిగిన తప్పని నేను తప్పు కాదు అని నేను చెప్పట్లా. కానీ పోలీసులు కూడా ఆయన తప్పు, పోలీసులు కూడా అంతే తప్పు ఉంటుంది కదా. ఎంతమంది మీద మనం యాక్షన్ తీసుకున్నాం, ఎంతమందిని సస్పెండ్ చేసాం, ఎంతమంది కేసు రిసీవ్ చేసాం. మీరు యాజమాన్యం మీద పెట్టారు, తప్పులేదు. మీరు అక్కడ ఆల్రెడీ లోకల్ సీఏ మీద పెట్టారు కదా, స్టేషన్ హౌస్ ఆఫీసర్ మీద, ఇవన్నీ ఉన్నాయి కదా. అంటే ఛార్జ్షీట్ ఫైల్ చేశారు, కోర్టు నిర్ణయం, కోర్టు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారో దానికి బద్దులై ఉండాల్సింది. మనం సమన్లు జారీ చేస్తుంది. యాజ్ లా, క్రాస్ ఎగ్జామినేషన్, యాజ్ లా ప్రకారం మనం ఏదైనా రాజ్యాంగం మనకు రాసిన రైటు, చట్టం చెప్పిన మాట మనం వినాలి, న్యాయం చెప్పిన మాట మనం వినాలి. అంటే మన రాజ్యాంగంలో మనం రాసుకున్నవి ఎన్ని కదా. అందుకే వాటికి వ్యతిరేకించడానికి ఆయన కానీ మనం కానీ ఎవరు వ్యతిరేకించాం. కాకపోతే ఏంటంటే దాంట్లో ప్రశ్నించే హక్కు కూడా ఉంటుంది, మాట్లాడే హక్కు కూడా ఉంటుంది. జరిగిన అన్యాయంలో ఇది జరిగింది అన్యాయం అని చెప్పే హక్కు ఉంటుంది.
మాట్లాడే హక్కు ఉంటుంది. నేను అదే అడుగుతున్నా. ఆయన ఎందుకు అడుగుతున్నానంటే విజయ్ గారినో లేకపోతే ఇంకొకరు పేర్లు నేను చెప్పట్లే. ఈజ్ అ గ్రేట్ సెలబ్రిటీస్ అండ్ గ్రేట్ అండ్ చీఫ్ మినిస్టర్స్ అండ్ గ్రేట్ ఈజ్ ద పొలిటికల్ లీడర్స్. ఎంతోమంది తొక్కుసలాట్లో ఎంతోమంది చనిపోతూ ఉంటే వాళ్ళందరినీ మీరు అరెస్ట్ చేశారని అడుగుతున్నా. మరి ఒక్క ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేశారు? అంటే ఇది కక్ష సాధింపు కాదా? ఇది కుట్ర కాదా? నేను అల్లు అర్జున్ గారి తరపు నుంచి నన్ను అడుగుతున్నాను. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే నేను చాలా దాంట్లోని నేను మాట్లాడిన దాంట్లో మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. తప్పని ఆయన దాంట్లో స్టాఫ్ తప్పు చేశారని మాట్లాడింది నేనే. ఈ రోజు నేను ఆయన విషయంలో మాట్లాడుతుంది ఎందుకంటే ఆ పిల్లల్ని ఆ ఫ్యామిలీని కాపాడింది కూడా ఆయనే. అది మనం కూడా తెలుసుకోవాలి. తప్పు జరిగిందని ఆయన వల్ల తప్పు జరగకపోయినా ఆయన సినిమాలో జరిగిన తప్పుకి ఆయనే దానికి ఒక 15 నెల రోజులు నరకయాతన అనుభవించాడు. ఒక నెల రోజులు ఆయన పడ్డ బాధ, ఆయన పడ్డ కష్టం వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళకే తెలుసు, బయట వాళ్ళకి తెలుసా? నా వల్ల ఒక ప్రాణం పోయిందా, నేను వెళ్ళడం వల్ల జరిగిందా, అయ్యో ఏంటి తప్పు జరిగింది, ఎందుకు సెక్యూరిటీ కరెక్ట్గా చూసుకోలేకపోయారు, ఎందుకు కరెక్ట్గా మనకి ఇన్ఫర్మేషన్ లేకపోయిందని ఫీలింగ్, ఆయన ఎంత ఫీలింగ్ చేసుకున్న బాధపడ్డాడో అది ఆయనకు తెలుసు, ఆయనతో ఉన్న వాళ్ళకి తెలుసు, ఆయనతో ఉన్న వాళ్ళు నాతో మాట్లాడిన వాళ్ళకి తెలుసు. ఎందుకు అంటున్నానంటే ఈ మాట, చాలా మార్పులు వచ్చాయి. ఈజ్ అ గ్రేట్ ఆర్టిస్ట్ ఆయన. నేను ఎందుకు అంటున్నానంటే ఈజ్ అ గ్రేట్ సెలబ్రిటీ. ఆర్టిస్టుల్లో కొంతమంది కొన్ని రకాలు ఉంటారు. మాకేం సంబంధం లేని లేజీగా తీసుకున్న వాళ్ళు ఉంటారు. కానీ అల్లు అర్జున్ గారు ఒక బాధ్యత తీసుకున్నాడు, ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. ఆ తల్లి చనిపోయింది, ఆ పిల్లలు ఏ విధంగా ఆ తల్లి పెంచాలనుకుంటుందో అన్నిటికీ నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను అన్నాడు. మొన్న ఏదో సోషల్ మీడియాలో వచ్చాయి మొత్తం టోటల్గా అబ్బాయిని వదిలేశారు, అబ్బాయిని చూడట్లేదని. మొత్తం అమౌంట్ అంతా కూడా పిల్లల పేరు మీద డిపాజిట్ జరిగింది. ఆయనకి ఎంత ఖర్చు అయిందో అంత ఖర్చు పే చేశాడు, చాలా చేసుకుంటూ వచ్చారు. కొంతమంది ఏదో రెస్పాన్సిబిలిటీ లేదు, అదేదో ఆయన ఫుల్ రెస్పాన్సిబిలిటీ ఆయన తీసుకొని ఎంత చేయాలో అంతకు 100 రెట్లు ఎక్కువ చేశాడు, 100 రెట్లు ఎక్కువ చేశాడు. కనుక ఏ ఒక్కటి చెప్తున్నాను, అది కూడా ఆ డిపాజిట్ కూడా పిల్లల పేరు మీద ఉంటాయి, అంటే వాళ్ళ పిల్లల పేరు మీద చేశాడు. రెండోది మనం వాళ్ళకి తెలుసు, ఆయనకి తెలుసు, వాళ్ళకి తెలుసు. ఈయన మనం ఒక చిన్న తప్పు జరిగిన దానికి ఆయన పక్షపాతం పడ్డాడు. కనుక ఆయన ఏ లెవెన్గా పెట్టడం అనేది మనకు బాధ అనిపించింది. అదొకటి ఏ లెవెన్గా పెట్టడం అనేది బాధ అనిపిస్తుంది. రెండోది ఇన్వెస్టిగేషన్లో దాంట్లో ఎవరిది సెక్యూరిటీ తప్ప, ఎవరు తప్పు, అక్కడి నుంచి వచ్చింది ఎవరు తప్పు, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ సాక్షి ఇస్ యాజ్ పర్ లా నడుస్తుంది. అయ్యో మనం డిస్కస్ చేయకూడదు. కానీ నేనేమంటానంటే అక్కడ ఆయన రావడం వల్ల రాకముందే తొక్కుసలాట జరిగింది, వచ్చిన తర్వాత బాగా జరిగింది అనేది ఓకే. అయితే దాంట్లో అక్కడ మనం ఏమన్నామంటే అక్కడ ల్యాండ్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా మరి ఇవ్వకపోవడం కూడా తప్పే ఉంది కదా. మరి దీన్ని అంతా ఎందుకు చేసుకోలేదు? మరి చాలామంది చీఫ్ మినిస్టర్ని చీఫ్ మినిస్టర్ని చాలామంది సినిమా ఆర్టిస్టులను అందరినీ అరెస్ట్ చేయాలి కదా. మరి ఆయన్ని ఒక్కరిని అరెస్ట్ చేశారంటే ఇది కుట్ర కాదా? అంటే ఆయన రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయారని చెప్పేసి కూడా ఒక చర్చ నడిచింది కదా సార్. నేను దానికోసం డిస్కస్ చేయట్లే, వాటి కోసం డిస్కస్ చేయట్లే, ఏమీ చేయట్లే. ఒకటి ఈజ్ అ గ్రేట్ సెలబ్రిటీ, ఈజ్ అ గ్రేట్ వ్యక్తి, మంచితనానికి మారుపేరు. అలాంటి వ్యక్తి, అంత హెల్ప్ చేసిన వ్యక్తి మనం కంపల్సరీ గుర్తుంచుకోవాలా. ఆ ఫ్యామిలీ ఆయన ఒక ఆలోచన ఇమేజ్ ఎలాగుంది, ఆ తల్లి చనిపోయింది, తల్లిని నేను తెచ్చివ్వలేను, కానీ ఆ తల్లి పిల్లలు ఆ తల్లి ఎలాగ అనుకుంటుందో అలా నేను పెంచాలి, ఈ తప్పుడు ఎక్కడైనా సర్దిద్దుకోవాలనుకున్నాడే, అది చాలా కొంతమందికే వస్తుంది. అలాంటి వ్యక్తుల్లో ఆయనకు వచ్చిందని నేను అనుకుంటాను. అంతే, ఇంకా అలాంటి వ్యక్తుల్లో ఆయనకు వచ్చిందని నేను అనుకుంటా. కనుక ఒకటి యాజ్ పర్ లా ఎలా జరుగుతుందో, చట్టం ఏం చెప్తుందో, లా ఏం చెప్తుందో దానికి మనం బద్దులై ఉండాలి. కనుక మంచి జరగాలని కోరుకుందాం, మంచి వ్యక్తులకు మంచి జరగాలని కోరుకుందాం. మనం చనిపోయినామని మనం తీసుకొచ్చేయలేం. ఆ పిల్లలకి బాగుండాలి, మంచి భవిష్యత్తు ఉండాలి, ఆయన కూడా బాగుండాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.